నమస్తే. జూలై నెలలో 12 రాశుల వాళ్ళకి కూడా ఏ రకంగా ఈ గ్రహాల మార్పులు ఎంతటి చక్కటి రిజల్ట్స్ తేబోతున్నాయో తెలుసుకుందామా మరి? అయితే ఈ గ్రహాల యొక్క మార్పుల రీత్యా మీ గోచారాల రీత్యా అంటే వ్యక్తిగత గోచారాలు అనేవి కూడా ఉంటూ ఉంటాయి కదండి. ఈ గ్రహాల మార్పుల రీత్యా వచ్చే మార్పులు ఎలా ఉంటాయంటే ఈ 12 రాశి వాళ్ళకి కూడాను ఎప్పుడు నేను చెప్పే పాయింటే, కాకపోతే కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఈ పాయింట్ అర్థం కావాలని నేను మళ్ళీ నొక్కి ఒక్కానిస్తూ ఉంటాను. చూడండి, ప్రపంచంలో ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు ఈ పాపులేషన్ మొత్తానికి కూడా ఒక్కటే రిజల్ట్ వస్తుందని చెప్పడం అంత అప్రోప్రియేట్ కాదు. అయితే ఈ టోటల్ వరల్డ్స్ పాపులేషన్ డివైడెడ్ ఇంటూ 12 రాశులు అన్నమాట. అయితే మనందరం కూడా రకరకాల డేట్ ఆఫ్ బర్త్స్లో, రకరకాల టైమ్స్లో, రకరకాల ప్లేసెస్లో మనం పుట్టుంటాం, అవునా? సో మనం ఇలా రకరకాలుగా మన గోచారాల రీత్యా, మన జన్మకుండల రీత్యా, గ్రహ మార్పుల రీత్యా మనకే రకంగా ఉండబోతుందని తెలుసుకోవాలనుకుంటే కనుక మీకు జరుగుతున్న దశల్ని బట్టి, మీకు జరుగుతున్న అంతర్దశల్ని బట్టి, మీకు జరుగుతున్న ప్రత్యంతర దశల్ని బట్టి, మళ్ళీ మీ లగ్నాల్ని బట్టి, మీ రాసుల్ని బట్టి ఏ రకంగా ఉండబోతోంది, మీ కోరికల్ని బట్టి ఏ రకంగా ఉండబోతోందని తెలుసుకోవాలనుకుంటే కనుక అప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్న డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కుంభరాశి వారందరికీ కూడా జూలై నెలలో ఈ రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? ఆల్రెడీ చాలా చక్కగా ఉత్తేజంగా ఉన్న కుంభరాశి వాళ్ళకి ఎంతో చక్కగా కుంభాల్లాగా వెళ్ళిపోతున్నారా మీరంతా? మీ కుంభం వాళ్ళకి ఇంకా చక్కగా కుంభం లాంటి న్యూస్లతో వచ్చేసాను, రండి తెలుసుకుందాం. కుంభరాశి వారికి మీ రాశ్యాధిపతి శని భగవానుడు మీకు ద్వితీయ స్థానంలో, ధనస్థానంలో ఉన్నారు. అయితే మీకు ఇక్కడ కొన్ని డిలేస్ అనేవి ఉంటూ ఉంటాయండి. అంటే మీకు ఇక్కడ ధనస్థానంలో ఉన్నారన్నారు మాధవి, మరి అటువంటిప్పుడు ధనం కనిపించట్లేదు అని అంటారేమో చాలామంది. ఆగండి, వస్తున్నా. అయితే శని భగవానుడు నేను ఇప్పుడే చెప్పినట్టుగానే హీ ఓన్లీ డిలేస్ అండి, హీ నెవర్ డినైస్. శనికి ఉండే యాట్రిబ్యూట్ ఇదే, హీ జస్ట్ డిలేస్ బట్ విల్ నెవర్ డినై. ఆ మహానుభావుడికి నో అనే శక్తి లేదు, అసలు అనరు. నాకు తెలిసి ఆయనకి ఆ స్పెల్లింగ్ కూడా రాదు, ఓకేనా? సో ఆయన ఎప్పుడు కూడా డిలే ఇస్తారు, డినై మాత్రం చేయరు. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు రవి భగవానుడు, గురు భగవానుడు మీకు పంచమంలో, రవి మీకు షష్టమానికి వెళ్తూ ఉంటారు, శుక్రుడు మీకు చతుర్థంలోకి వెళ్తున్నారు, బుధ భగవానుడు షష్టమంలో, కుజ భగవానుడు వచ్చేసేసి మీకు సప్తమంలో కేతుతో పాటు, తర్వాత రాహు వచ్చేసేసి మీ రాశి అందే. అయితే ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీరు రాసే లార్డ్ శని భగవానుడు మీకు ద్వితీయ స్థానంలో ఉండేటట్టు చూసుకున్నట్లయితే, మీ హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే మీకు కాస్త నిదానం పెరుగుండాలి, బాగా నిదానం పెరుగుండాలి, కాస్త చూద్దాంలే చేద్దాంలే అనుకున్నట్టుగా ఉంటుండాలి. మనసు కూడా ఆహ్లాదంగా ఉండుండాలి, ప్రశాంతంగా ఉండుండాలి, కంగారు లేకుండా ఉండుండాలి. బట్ అట్ ద సేమ్ టైం కొంచెం హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే అంటే పెద్దగా ఇబ్బంది లేదు, ఇబ్బంది లేదా అంటే ఉంది, ఏది అంటే లేదు, అట్లా ఆ రకంగా ఉండాలి. మానసిక పరిస్థితి మాత్రం చాలా శాంతంగా ఉండాలి. బట్ ఇంకా ఇతరోతర ఇబ్బందులు మాత్రం ఏమి ఉండవు. కాళ్ళ నొప్పులు కొంచెం పెరుగుతాయండి ఈ టైంలో, నడుం కింద భాగం కాళ్ళ నొప్పులు పెరుగుతాయి, డ్రైవింగ్ అప్పుడు జాగ్రత్త అండి. కొంచెం కాళ్ళు వాపులు కానివ్వండి, కాఫ్ మసిల్స్ పెయిన్స్ కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. డైజెస్టివ్ ఇష్యూస్లో జాగ్రత్త అండి. ప్లీజ్ డు నాట్ ఈట్ ఫ్రైడ్ ఫుడ్, అటువంటివి సేవించకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతి మీకు వచ్చేసేసి మీకు బుధ భగవానుడు అవుతారు. బుధ భగవానుడు కూడా రవి భగవానుడితో కలిసి మీకు కర్కాటకంలో ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు కొంచెం మూడీనెస్ పెరుగుతూ ఉంటుందండి. షష్టమంలో ఉంటారు కాబట్టి కాస్త మూడీగా ఉంటూ ఉంటారు. హిడెన్ సీక్రెట్స్ బయటపడతాయి. అంటే ఒక మనిషి ఒక వ్యక్తిగతంగా ఏమనుకుంటున్నారు, లేకపోతే విద్యాబుద్ధుల్లో మనం చేయాల్సింది ఏంటి, అసలు ఏది చేస్తే బాగుండు, మన స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్లో మనం ఏది చేస్తే బాగుండు, మీకు తగిన హెల్ప్ అందడము, ఎవరైనా పెద్దవాళ్ళు మీకు తగిన హెల్ప్ అందించడం లాంటివి కూడా ఇక్కడ చాలా చక్కగా జరగడానికి సంపూర్ణంగా అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయి. తర్వాత అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ ఏమవుతుందంటే రుణ బాధలు ఏమన్నా ఉన్నా, శత్రు బాధలు ఏమన్నా ఉన్నా కూడా ఇవన్నీ కూడా తీరిపోవడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సిట్ డౌన్ అండ్ టాక్ అండ్ సార్ట్ దెమ్ అవుట్. దట్ ఈస్ మై అడ్వైస్. తర్వాత మ్యారిటల్ వ్యవహారాలు కనుక వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే రవి భగవానుడు కాబట్టి, రవి భగవానుడు బుధ భగవానుడితో షష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే మీకు మీ మ్యారిటల్ వ్యవహారాల్లో కూడా మీకు ఇక్కడ కలెక్టివ్ నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయండి. మీకు ఒక కపుల్గా, ఒక జంటగా మీకు కొన్ని నిజాలు బయటపడతాయి. ఒక జంటకి బయటపడవలసిన నిజాలు బయటపడతాయి. అది ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు,
పిల్లల పరంగా అవ్వచ్చు, మీ బిజినెస్ల పరంగా అవ్వచ్చు, మీ వ్యక్తిగత జీవితాల పరంగా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అందరూ ఉమ్మడిగా ఒక డెసిషన్ తీసుకోవడం లాంటిది జరుగుతుంది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్టయితే శుక్ర భగవానుడు కుజ భగవానుడు కాబట్టి శుక్రుడు మీకు చతుర్థంలో, కుజ భగవానుడు వచ్చేసేసి మీకు ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి మంచిదే. ఓ రకంగా ఇబ్బంది అంటూ ఏమి ఉండదు. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కూడా ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. మీకు ఇక్కడ కంఠాన్ని వాడి ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, కంఠాన్ని వాడి స్కిల్ సెట్ని వాడి మీరు ఉద్యోగం చేసేవాళ్ళు, లైక్ కౌన్సిలర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, డాక్టర్స్, తర్వాత సైకాలజిస్ట్ కానివ్వండి, సైకియాట్రిస్ట్ కానివ్వండి, ఎవరైనా సరే, సింగర్స్ కానివ్వండి, ఆర్టిస్ట్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఏ ఆపర్చునిటీ వచ్చినా సరే మీరు తీసుకోవచ్చు. చాలా చక్కగా మీరు సద్వినియోగం చేసుకుని చాలా ఆహ్లాదకరంగా మీకు ఈ నెల గడిచిపోతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తాను. అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ నెలలో చేసుకోదగిన లేకపోతే చేసుకుంటే మంచిది, ఒక మంచి ఆలోచన అనుకుంటే కనుక రోడ్డు మీద ఉన్న ఈ తిరుగుతూ ఉంటాయి కదండి కుక్కలు, శునకాలు, ఇవి వాటికి చాలా చక్కటి ఆహారం ఏదైనా మీరు ప్లేట్లో కానీ చక్కగా వినయపూర్వకంగా ప్లేట్లో కానీ పేపర్లో కానీ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి. కుజకేతులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి. అట్ ద సేమ్ టైం కూర్చుని ఉంటే కుక్క మంచిది. అట్ ద సేమ్ టైం కుక్కలు తినలేదని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. యథావిధిగా ప్రతి నెల కూడా మనం హనుమాన్ చాలీసా, ఇది 9 నంబర్ కాబట్టి హనుమాన్ చాలీసా చదువుకుంటాం కాబట్టి 2 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చేయడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఓం నమ శివాయ జపం కూడా 108 సార్లు మీరు ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే జీవితం చాలా చక్కటి మార్గాన్ని చూస్తుంటుంది. లేకపోతే కంగారు కానీ, లేకపోతే మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ ఏ రాశి వాళ్ళు వెళ్లకుండా ఈ జూలై నెలలో మనల్ని మనం కాపాడుకోవచ్చు. శుభం. అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ నెలలో చేసుకోదగిన లేకపోతే చేసుకుంటే మంచిది, ఒక మంచి ఆలోచన అనుకుంటే కనుక రోడ్డు మీద ఉన్న ఈ తిరుగుతూ ఉంటాయి కదండి కుక్కలు, శునకాలు, ఇవి వాటికి చాలా చక్కటి ఆహారం ఏదైనా మీరు ప్లేట్లో కానీ చక్కగా వినయపూర్వకంగా ప్లేట్లో కానీ పేపర్లో కానీ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి. కుజకేతులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి. అట్ ద సేమ్ టైం కూర్చుని ఉంటే కుక్క మంచిది. అట్ ద సేమ్ టైం కుక్కలు తినలేదని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. యథావిధిగా ప్రతి నెల కూడా మనం హనుమాన్ చాలీసా, ఇది 9 నంబర్ కాబట్టి హనుమాన్ చాలీసా చదువుకుంటాం కాబట్టి 2 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చేయడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఓం నమ శివాయ జపం కూడా 108 సార్లు మీరు ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే జీవితం చాలా చక్కటి మార్గాన్ని చూస్తుంటుంది. లేకపోతే కంగారు కానీ, లేకపోతే మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ ఏ రాశి వాళ్ళు వెళ్లకుండా ఈ జూలై నెలలో మనల్ని మనం కాపాడుకోవచ్చు. శుభం.